నమస్కారం. చూడండి, మన హిందూ సాంప్రదాయాల్లో ఉదయాన్నే స్నానం చేసి పూజ చేసుకోవడం, ఆలయానికి వెళ్ళడం అనేది కేవలం అలవాటు కాదు. ఒక మానసిక ప్రశాంతతకు మార్గం. ఈ నమ్మకంతోనే భక్తులు తమ కోరికలు నెరవేరాలని స్వామి దర్శనానికి వస్తుంటారు. నిజమే. అయితే ఆలయానికి వచ్చినప్పుడు కొన్ని శాస్త్ర నియమాలను తప్పక పాటించాలి. అందులో ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం విగ్రహానికి ఎటువైపు నిలబడి ప్రార్థించాలి అనేదే. చాలా మంది భక్తులు భగవంతుడి ముందు సూటిగా నిలబడితేనే తమపై కృప ఉంటుందని భావిస్తారు. ఆ ఆసక్తితోనే స్వామివారి ఎదురుగా ఉంటారు. కానీ మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? భగవంతుడి విగ్రహానికి ఎటువైపు నిలబడాలో ఇప్పుడు తెలుసుకుందాం. భక్తులు ఎప్పుడూ స్వామివారికి ఎడమ లేదంటే కుడి వైపున నిలబడి ప్రార్థించాలి. దీని వెనుక ఉన్న ముఖ్య కారణం ఏమిటంటే, దేవతా విగ్రహాల నుంచి నిరంతరం వెలువడే దైవకృపా శక్తి తరంగాల రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ తరంగాలు దైవశక్తి యొక్క దివ్యకిరణాలు అన్నమాట. మనం ఎదురుగా నిలబడితే ఆ శక్తి సూటిగా తగలడం వల్ల దాని తీవ్రతను తట్టుకోవడం భక్తునికి అసాధ్యం. అందుకే మనం పక్కకు నిలబడినప్పుడు ఆ తరంగాలు ప్రవహిస్తూ సున్నితంగా భక్తుని దగ్గరకు చేరుకుంటాయి. అంటే భక్తులు కుడి వైపున లేదంటే ఎడమ వైపున నిలబడి ప్రార్థించడం ద్వారానే దైవశక్తి వారిని శాంతంగా, సంపూర్ణంగా ఆవహిస్తుందన్నమాట. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.